హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి రైతాంగ ఉద్యమాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క టాపిక్ అనేది మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. అందులో భాగంగా ముందుగా మనం రైతాంగ ఉద్యమాలు భారతదేశంలో రావడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ఉద్యమాల గురించి డిస్కస్ చేస్తాం. అయితే భారతదేశం అనేది ప్రధానంగా ఒక వ్యవసాయక దేశం అండి. 4/3 దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తూ వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. భారతీయ సామాజిక నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన భూస్వామ్య వ్యవస్థ, సేవా కులాల వ్యవస్థ, కూలీ రైతుల వెట్టి చాకిరీ, భూస్వామ్యుల అక్రమ పన్నులు మరియు బలవంతపు భూ అక్రమాలు, నిరుపేదలకి భూమి లేకపోవడం, అదేవిధంగా బలవంతపు లేవీలను వసూలు చేస్తూ గిరిజనుల యొక్క భూములను అన్యాక్రాంతం చేయడం, లోపభూయిష్టమైన రెవెన్యూ వ్యవస్థ లాంటివి రైతాంగం నందు తీవ్ర అసంతృప్తిని రాజేసి రైతాంగ ఉద్యమాలు రావడానికి ప్రధాన కారణాలు కావడం జరిగాయి. కాబట్టి ఈ యొక్క రైతాంగ ఉద్యమాలకు సంబంధించినటువంటి మొదటి ప్రశ్న చూడండి. శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. అయితే ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని 1793 మార్చ్ 22వ తేదీ నాడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్ గారు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క విధానాన్ని మొదటగా బెంగాల్లో ప్రారంభించి ఆ తదుపరి బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలకి విస్తరింపచేయడం జరిగింది. దీనిని జమీందారీ పద్ధతి అంటే ఏంటో మనకు తెలియాలి. లేదా ఈ యొక్క శాశ్వత భూమి శిస్తు పద్ధతినే జమీందారీ విధానం అని కూడా అనడం జరుగుతుందండి. అయితే ఈ విధానంలో 1/10వ వంతు భూమి యొక్క శిస్తుని వసూలు చేసి మిగిలిన శిస్తుని యొక్క జమీందారులు బ్రిటిష్ వారికి చెల్లించాలి అని యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఏం లేదండి, రైతుల నుంచి మధ్యవర్తిత్వంగా జమీందారులు అనేవారు ఉంటారు. రైతుల నుంచి 1/10వ వంతు శిస్తును వసూలు చేసి అందులో కొంత భాగం జమీందారు వసూలు చేసుకున్నందుకు ఉంచుకొని మిగతా మొత్తం బ్రిటిష్ వారికి చెల్లించడం జరుగుతుంది. అయితే బ్రిటిష్ వారు ఈ యొక్క శిస్తు అనేది ఎంత ఉండాలో నిర్ధారించలేదు. కాబట్టి ఈ జమీందారులు తమకు ఇష్టం ఉన్నంత మేరకు రైతుల నుండి శిస్తును వసూలు చేసుకొని కొంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించి మిగతా మొత్తం జమీందారులు తమ స్వలాభం కోసమై ఉంచుకోవడం జరిగింది. దీంతో అధిక మొత్తంలో శిస్తును వసూలు చేయడం వలన రైతులు చాలా విధంగా నష్టపోవడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే గుర్తుంచుకోవాల్సింది కారన్ వాలిస్ గారు అని గుర్తుంచుకోండి. ఎప్పుడు అంటాడు? 1793 మార్చి 22 అని గుర్తుంచుకోండి. మొదట బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ప్రారంభించి ఆ తదుపరి మిగతా ప్రాంతాలకు విస్తరించాడు అని గుర్తుంచుకోండి. ఇక రెండవ ప్రశ్న, రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క రైత్వారీ విధానాన్ని తమిళనాడులోని సేలం జిల్లాలో 1792 సంవత్సరంలో కలెక్టర్గా ఉన్నటువంటి కెప్టెన్ రీడ్ అనేటువంటి వ్యక్తి యొక్క విధానాన్ని రూపొందిస్తే ఆ తదుపరి థామస్ మన్రో అనేటువంటి వ్యక్తి యొక్క రైత్వారీ విధానాన్ని మొదటిసారిగా అమలు చేయడం జరిగింది. మొదటగా 1820 సంవత్సరంలో ఈ యొక్క విధానాన్ని బొంబాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క విధానం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ముఖ్య లక్ష్యం ఏంటి? రైత్వారీ అంటే రైతులు నేరుగా ప్రభుత్వానికే పన్నులు చెల్లించే ఒక సౌకర్యాన్ని కల్పించారు. గతంలో జమీందారీ పద్ధతిలో ఎలా ఉంది అంటే రైతుల నుంచి శిస్తులు వసూలు చేసుకోవడానికి మధ్యలో జమీందారులు అనేవారు ఉండడం జరిగింది. వారి యొక్క దోపిడీ అనేది చాలా విధంగా పెరగడంతో ఒక రైత్వారీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రైత్వారీ విధానంలో రైతులు నేరుగా ప్రభుత్వానికే పన్నులు చెల్లిస్తారు. వీరి మధ్య ఎటువంటి మధ్యవర్తిత్వం అయితే లేదు అనే అంశాన్ని అయితే గమనించండి.
అయితే ఈ విధానంలో ప్రభుత్వం అనేది అధిక శాతంగా పన్నులు విధించడం వలన ఈ వ్యవస్థపై కూడా రైతాంగం నిరాశ చెందడం జరిగింది. ఇక మూడో ప్రశ్న, మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు అని అడుగుతున్నాడు. ఈ యొక్క మహల్వారీ విధానాన్ని 1833 సంవత్సరంలో విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి మొదటగా ఆగ్రా అవధిలో ఈ యొక్క మహల్వారీ విధానాన్ని అయితే అమలు చేయడం జరిగింది. ఈ యొక్క విధానంలో మహల్వారీ అనగా ఒక ప్రాంతాన్ని ఎస్టేట్గా నిర్ణయించి ఆ ప్రాంతం పైన పన్నులు విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరి ఉందనుకోండి, ఆ ఊరి మొత్తానికి ఒక పన్ను నిర్ణయిస్తే ఆ పన్నుని ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి సమిష్టిగా కట్టవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో ప్రవేశపెట్టిన రైతువారీ విధానమైన జమీందారీ విధానమైన విఫలం కావడం వల్లనే ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విధానంలో రైతులు పన్నుగా తమకు పండిన పంటలో కొంత భాగాన్ని ఇచ్చే విధానం కాకుండా ద్రవ్య మార్పిడి విధానం అనగా డబ్బులు చెల్లించే విధానం అనేది ఈ యొక్క విధానంలో ఏర్పడడంతో ఆయా పంటలను మార్కెట్ యందు చాలా తక్కువ రేటుకే అమ్మి శిస్తు చెల్లించాల్సి వచ్చేది. అంటే అంతకుముందు కూడా ద్రవ్య మార్పిడి విధానం ఉండేది. అంటే అంతకుముందు రైతులు తమకు పండిన పంటలో కొంత భాగాన్ని చెల్లించేవారు, కానీ ఈ యొక్క మహల్వారీ పద్ధతిలో మాత్రం తప్పనిసరిగా డబ్బు రూపంలో పన్నులు చెల్లించాల్సి రావడం జరిగింది. దీంతో రైతులు తమకు పండిన పంటను చాలా తక్కువ రేటుకే అమ్ముకొని ప్రభుత్వానికి శిస్తులు చెల్లించాల్సిన పరిస్థితి అనేది రావడం జరిగింది. దీంతో రైతులు చాలా విధాలుగా నష్టపోవడంతో భారతదేశంలో రైతాంగ ఉద్యమాలు అనేవి ప్రారంభం కావడం జరిగాయి. ఇక నాలుగో ప్రశ్న, బెంగాల్లో సంభవించిన కరువుకి వ్యతిరేకంగా ఎవరి నాయకత్వంలో తిరుగుబాటు చేయడం జరిగిందని అడుగుతున్నారండి. యాక్చువల్గా 1770వ సంవత్సరంలో బెంగాల్లో తీవ్రమైనటువంటి క్షామం అనేది ఏర్పడడం జరిగింది. ఈ పరిస్థితుల్లో భూస్వాములు వీరి నుంచి పన్నులను వసూలు చేయడం కోసమై వీరిపైన ఒత్తిడి అనేది పెంచడం జరిగింది. ఓకేనా. వీరిపైన జమీందారులు అదేవిధంగా భూస్వాములు వీరి నుంచి పన్నులు వసూలు చేయడానికి రైతులపైన ఒత్తిడి పెంచడంతో భూస్వామ్యులకు మరియు కంపెనీ పాలనకు వ్యతిరేకంగా మంజుమ్ షా ఫకీర్ నాయకత్వంలో తిరుగుబాటు అయితే ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకేనా. 1799వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిడ్నాపూర్, బకురా జిల్లాలో మాత్రం దుర్జన్ సింగ్ నాయకత్వంలో ఈ యొక్క చౌర్ తిరుగుబాటు అనేది జరిగింది. ఇక ఐదవ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. పాకల్ పంది తిరుగుబాటు అనేది ఏ రాష్ట్రంలో జరిగిందని అడుగుతున్నారండి. ఇది నాటి తూర్పు బెంగాల్ ప్రాంతంలో కుమార్ షా మరియు అతడి కుమారుడైనటువంటి టిప్పు నాయకత్వంలో హూ అనేటువంటి గిరిజన జాతికి చెందిన వర్గాల వారు ఈ యొక్క బ్రిటిష్ వారి పన్నుల విధానానికి వ్యతిరేకంగా 1825 నుంచి 35 సంవత్సరాల మధ్యకాలంలో ఈ యొక్క పాగల్ పంది తిరుగుబాటును చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి, పాగల్ పంది తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగిందంటాడు. 1825 to 35 అని గుర్తుంచుకోండి. దీనికి ఎవరి నాయకత్వం అంటాడు, కుమార్ షా మరియు టిప్పు నాయకత్వం అని గుర్తుంచుకోండి. ఆరో ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటిసారిగా నీలిమందును ప్రవేశపెట్టినది ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క భారతదేశంలో నీలిమందుని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది బ్రిటన్ దేశానికి చెందినటువంటి లూయిస్ బోనారో అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నీలిమందును 1777 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క నీలిమందు మొక్కల నుంచే ఈ యొక్క నీలి రంగు అనేది ఉత్పత్తి జరిగేది. బ్రిటిష్ వారు ఈ యొక్క నీలిమందు పండించేటువంటి రైతులకి ప్రోత్సాహకాలు కూడా అందించేవారండి. అదేవిధంగా రైతులకు అందించే ప్రోత్సాహకం పేరేంటి అంటే
దదోన్ అనేటువంటి రుణ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఆ తదుపరి భారతదేశంలో ఈ యొక్క నీలిమందు వ్యతిరేక ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే భారతదేశంలో నీలిమందును ప్రవేశపెట్టింది ఎవరు అంటాడు, లూయిస్ బొనారో అని గుర్తుంచుకోండి. అది ఏ సంవత్సరం అంటే 1777 సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, నీలిమందు వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారు? బ్రిటన్ దేశానికి చెందినటువంటి లూయిస్ బొనారో అనేటువంటి వ్యక్తి భారతదేశంలో నీలిమందును ప్రవేశపెట్టడంతో ఈ యొక్క నీలిమందు ఉద్యమానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యమానికి విష్ణుచరణ్ బిష్నోయ్ మరియు దిగంబర బిష్నోయ్ అనేటువంటి ఇద్దరు కూడా 1860 సంవత్సరంలో ఈ నీలిమందు వ్యతిరేక ఉద్యమాన్ని అయితే నడపడం జరిగింది. నీలిమందును పండించిన రైతులు బ్రిటిష్ వారికి వ్యతిరేకతను తెలియజేయడం లాంటి అంశాలని ప్రముఖంగా ప్రచురించినటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి. దాని గురించి తదుపరి తెలుసుకున్నట్లయితే ఈ యొక్క నీలిమందు వ్యతిరేక ఉద్యమానికి బ్రిటిష్ వారికి తెలియజేయాలి ఈ యొక్క ఉద్యమం గురించి అని ఒక పత్రిక అయితే ఉందండి. ఆ పత్రికే ది హిందూ పేట్రియట్ అనేటువంటి పత్రిక ఈ యొక్క నీలిమందు వ్యతిరేక ఉద్యమాన్ని చాలా విధాలుగా ప్రచురించి బ్రిటిష్ వారి దృష్టికి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకువెళ్ళింది. అయితే ఈ యొక్క హిందూ పేట్రియట్ అనేటువంటి పత్రికకి సంపాదకుడిగా వ్యవహరించింది ఎవరు అంటే హరీష్ చంద్ర ముఖర్జీ అనేటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. 8వ ప్రశ్న, నీలిమందు ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని ఎవరు రచించారని అడుగుతున్నారండి. భారతదేశంలో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి నీలిమందు వ్యతిరేక ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని దీనబంధు మిత్ర అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఇండిగో ఉద్యమాన్ని నీల్ దర్పణ్ అనేటువంటి నాటకంగా రచించడం జరిగింది. ఈ యొక్క నీలిమందు ఉద్యమం ప్రధానంగా బెంగాల్, బీహార్ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. నీలిమందు ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని నీల్ దర్పణ్ అనేటువంటి నాటకాన్ని ఎవరు రచించారంటాడు, దీనబంధు మిత్ర అని గుర్తుంచుకోండి. ఇక 9వది, పాబ్నా తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభించబడింది అని అడుగుతున్నారండి. ఈ యొక్క పాబ్నా తిరుగుబాటు అనేది 1859 సంవత్సరంలో ప్రారంభిస్తే 1872 సంవత్సరం నాటికి ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్ర రూపం అనేది దాల్చింది. బెంగాల్ ప్రాంతంలోని రైతులు ఈ యొక్క గోపాల్ ప్రాంతంలో రైతులు మరియు భూస్వాములు కలిసి పోలీసులపై తిరుగుబాటు చేయడంతో ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చింది. అయితే ఈ పాబ్నా తిరుగుబాటుకి నాయకత్వం ఎవరు వహించారు అంటే కేశవ్ చంద్ర ప్రణయ్ మరియు శంభునాథ్ పాలులు ఈ యొక్క పాబ్నా తిరుగుబాటుకి నాయకత్వం వహించడం జరిగింది. ఈ విధంగా కొనసాగినటువంటి ఈ ఉద్యమానికి బెంగాల్, ద పయనీర్, అదేవిధంగా ప్రైడ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పత్రికలు ఈ యొక్క ఉద్యమాన్ని సమర్థించగా అమృత్ బజార్ అదేవిధంగా ది హిందూ పత్రికలు మాత్రం ఈ యొక్క తిరుగుబాటుని వ్యతిరేకించడం జరిగింది. ఇక ఈరోజు చివరి ప్రశ్న, చంపారన్ రైతుల పోరాటం లేదా చంపారన్ రైతుల సత్యాగ్రహం అనేది ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారండి. ఇది చాలాసార్లు రిపీటెడ్ ప్రశ్నగా మనం ఎగ్జామ్లో చూస్తున్నాం. ఈ యొక్క చంపారన్ సత్యాగ్రహం అనేది అన్ని రైతాంగ ఉద్యమాలకెల్లా ఈ ఉద్యమం అనేది అత్యంత ప్రధానమైనది. ఎందుకనగా ఈ యొక్క ఉద్యమాన్ని మహాత్మా గాంధీని భారతదేశ ఉద్యమాలకి పరిచయం చేసినటువంటి ఒక పోరాటం. ఈ యొక్క ఉద్యమం రూపంలో గాంధీజీకి భారతదేశం ఉద్యమాలకి ఒక ప్రసిద్ధిగాంచిన వ్యక్తిగా అందించడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం బీహార్లోని చంపారన్ జిల్లాలలో రైతుల చేత బలవంతంగా నీలి పంటను పండించాలని తీన్ కతియా అంటే 3/20 వంతు అనేటువంటి ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. తీన్ కతియా అంటే మనకి ఏంటో ముందుగా తెలియాలండి. తీన్ కతియా అనగా రైతు తనకున్నటువంటి భూమిలో 1/3 వంతు భూమిలో 20 సంవత్సరాల పాటు నీలిమందు పంటని పండించాలి. ఈ యొక్క నీలిమందు పంట పైన బ్రిటిష్ వారు షెరబేజీ, తవాన్ మరియు తతియా అనేటువంటి పన్నులను
విధించేవారు. అయితే ఈ యొక్క ఉద్యమానికి గాంధీజీని ఆహ్వానించినటువంటి వ్యక్తి ఎవరని గతంలో అడగడం జరిగింది. రాజ్ కుమార్ శుక్లా అనేటువంటి రైతు ఆహ్వానం మేరకు గాంధీజీ యొక్క చంపారన్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ 1915 జనవరి 9న భారతదేశానికి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమమే ఈ యొక్క చంపారన్ ఉద్యమం. ఈ యొక్క గాంధీజీ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించి ఐరోపా భూస్వామ్య కార్యదర్శి అయినటువంటి విన్సన్కి ఈ చట్టాన్ని రద్దు చేయాలని ప్రయత్నించినప్పటికీ వారి యొక్క చట్టం రద్దుకు సహకరించలేదు. ఈ ఉద్యమంలో జేబీ కృపాలని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహాదేవ్ దేశాయ్ లాంటి వారు పాల్గొని మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చంపారన్ ఉద్యమ ఫలితంగానే తీన్ కతియా చట్టం అనేది రద్దు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ లాంటి నాయకుడు ఈ ఉద్యమం వలనే లభించడం జరిగింది. ఈ ఉద్యమానికి ఐఎన్సి కూడా మద్దతును ప్రకటించింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన రైతాంగ పోరాట ప్రశ్నలు. తదుపరి వీడియోలో మరికొన్ని ప్రశ్నలను డిస్కస్ చేస్తే ఒక టాపిక్ అనేది కంప్లీట్ కాబోతుంది. థ్యాంక్ యూ.